ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలండి. నీ విశ్వాసం నిన్ను బాగుపరుచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఆమేన్. అంటే ఎవరి విశ్వాసం ద్వారా వెంటనే ఆ గడియ అంటే బాగుపడినని చెప్పి ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ స్త్రీని అంటే నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచింది, నీ విశ్వాసం ద్వారానే నువ్వు స్వస్థతను అందుకున్నావని సెలవిస్తున్నాడండి. వెంటనే ఆమె రక్తదారిని కట్టెను గనక తన శరీరంలోనే ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళునని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రమును ముట్టిన దెవరని అడగగా, చూసారండి, దేవుడు నన్ను కాదు నా వస్త్రమును ముట్టినది ఎవరు అని అడిగాడంట దేవుడు అక్కడ. చూసారా? అంటే మనలో ఉన్న బలమైన విశ్వాసం ద్వారా అక్కడ కార్యాలు జరుగుతాయని దేవుడు సెలవిస్తున్నాడు. ఎన్నో అడుగుతూ ఉన్నాం దేవుణ్ణి, అయ్యా నాకు మంచి జాబ్ దయచేయి, వ్యాపారంలో ఎంత కష్టపడుతున్నా ఉపయోగం ఉండట్లేదు, సంతానం దయచేయి అయ్యా, లేదంటే లోన్ విషయంలో శాంక్షన్ చెయ్యయ్యా, లేకపోతే కోర్టు వ్యవహారంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను, నాకు సహాయం దయచేయి, లేదంటే నూతన గృహం దయచేయ్యా, ఈ అద్దెళ్లలో ఉండలేక నా వల్ల కావటం లేదు, ఒక సొంత గృహం దయచేయ్యా అని ఎన్నో అడుగుతూ ఉంటాం. కానీ బలమైన విశ్వాసంతో మనం అడిగినట్లయితే లేదు నా వల్ల కాదు. అక్కడ ఆ స్త్రీ కూడా 12 సంవత్సరాలు ఇంకా రోగంతో బాధపడి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో చోట్ల ప్రయత్నించింది కదండి. ఇంకా అవలా, ఇంక లేదు, నేను ఇప్పుడు ఎలాగైనా సరే, అక్కడ చూసారా జన సమూహము ఉండటంతో ఇక నాకేం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి కనీసం వస్త్రపు చెంగు తాగినా సరే నేను స్వస్థత పొందుకుంటాను అనే ఒక నమ్మకం, అంటే తనలో బలమైన విశ్వాసం అది వస్త్రపు చెంగు ద్వారా ఎందుకు జరిగింది అని అంటే, అక్కడ మనం వస్త్రపు చెంగును చూస్తున్నాము కానీ తనలో ఉన్న బలమైన విశ్వాసమును చూడమంటున్నాడు. ఎందుకు అంటే నీలో బలమైన విశ్వాసం ఉంటే నువ్వు కొండను కూడా కదిలిస్తావు అని దేవుడు సెలవిచ్చిన లేఖనం ప్రకారం మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, అక్కడ ఎమ్మటే దేవుడే స్వయంగా నా వస్త్రం ముట్టింది ఎవరని అడగగా, అంటే దేవుడికి తెలీదా అండి మనం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నామో, ఎక్కడ నలిగిపోతున్నామో, ఎక్కడ దేవుడి సహాయం అడుగుతున్నామో అన్నీ తెలుసు. అందుకే స్వయంగా నీ విశ్వాసమే నీకు అవునుగాక అని దేవుడే స్వయంగా సెలవిస్తున్నాడు. ఎందుకు మన విశ్వాసం అడుగుతున్నాడంటే, కొన్ని కార్యాలు మనం దైవజనులను అడుగుతూ ఉంటాం ప్రార్థన చేయమని, లేదంటే చాలా చోట్లకు వెళ్తూ మనకి కార్యం జరగాలని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ముందుగా ఎవరిలో విశ్వాసం ఉండాలి? నీలో విశ్వాసం ఉండాలి. అప్పుడు ఎన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నావో, లేదంటే సంతానం కోసం ఎదురు చూస్తున్నావో, మరి ముఖ్యంగా జాబ్ పరంగా మంచిగా ఎదురు చూస్తున్నావో, అంటే గృహం కోసం ఏ కార్యాలు కుటుంబంలో మరి ముఖ్యంగా చెడు వ్యసనాలకు బానిసలయ్యి వాళ్ళలోంచి విడుదల, అంటే అన్ని విషయాల్లో కూడా సంపూర్ణంగా మార్పు రావాలి, వాళ్ళల్లో అటువంటి చెడు వ్యసనాల నుంచి విడుదల పొందుకోవాలని ఎన్నో ఎదురు చూస్తూ అడుగుతూ ఉంటాం. కానీ బలమైన విశ్వాసం లేదు, ప్రభా నాకు కార్యం జరగాల్సిందే, నేను ఎంత కాలం ఎదురు చూస్తున్నా నా వల్ల కావట్లేదు, నా కుటుంబంలో మార్పులు, నా స్థితిగతుల్లో ఆర్థికల్లో మార్పులు, అన్ని విషయాల్లో కూడా నాకు సహాయం దయచి, ఈ రోగంతో నేను బాధపడుతున్నా, నన్ను ముట్టు, నన్ను స్వస్థపరచని ఎప్పుడైతే నువ్వు బలమైన విశ్వాసంతో అడుగుతావో కార్యం జరుగుతుందండి. కొన్ని విషయాలుగా దైవజనులు సేవకుల్ని వాళ్ళని అడిగినప్పుడు ప్రార్థన ద్వారా జరుగుతాయి, కొన్ని ఆలస్యం అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? మేము వెళ్ళాం అడిగాం జరగట్లేదు అంటారు. కానీ ముందుగా ఎవరిలో విశ్వాసం ఉండాలి? నీలో బలమైన విశ్వాసం ఉండాలి. అంటే అక్కడ వృడ్డివాడు కూడా, అయ్యా శిష్యులు అడుగుతారు కదా, ఎందుకు ఇతను ఈ రకంగా మరి గుడ్డివాడిగా ఇలా పుట్టి ఉన్నాడు, తిను చేసిన పాపమా తల్లిదండ్రులు చేసిన పాపమా అంటే ఏమని సెలవిచ్చి ఉన్నాడు? నా మహిమార్థము కొరకై అన్నారు. అంటే కొన్ని విషయాలుగా నువ్వు అడిగే విశ్వాసం ద్వారా, కొన్ని దైవజనులు దైవసేవకుల ద్వారా ఎందుకు అక్కడ కార్యాలు జరిగిస్తూ ఉంటాడంటే, దేవుడు ఒక్కొక్క రీతిలో కార్యాలు ఆయన్ని జరిగించుకొని ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి ఆయన స్వయంగా కొన్ని కార్యాలు అలాగా మనలో ఉన్న విశ్వాసం ద్వారా కార్యం జరిగిస్తూ ఉంటాడండి. ఆ గుడ్డివాడికి ఏమీ తెలియదు, ఆ రకంగా దారిని ఉన్నాడు. ఆ చక్కగా యేసుప్రభు గారు ఎప్పుడైతే అతన్ని ముట్టి, అంటే మన్నులోంచి యేసుప్రభు వారు ఉమ్ముతో రాయిగా అతను స్వస్థత పొందుకున్నాడు. అంటే తనకి ఎవరో కూడా తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి, ఎవరు
మీ అబ్బాయి నిజంగా గుడ్డివాడా చిన్నప్పటి నుంచి అంటే మమ్మల్ని అడుగుతారంటే ఆయన్నే అడగండి అని చెప్పారు. ఎందుకంటే రాజులకు భయం, ఏం చెప్తే ఏం చేస్తారో, మమ్మల్ని చంపుతారేమో అని. అందుకే దేవుడు అక్కడ ఏమని ఉన్నాడు, నా మహిమార్థకమై కొన్ని విషయాలుగా దేవుడు ఎరిగిన వాళ్ళకి కూడా కొన్ని విషయాలుగా వాళ్ళలో మార్పు కోరుతా ఉంటాడు. అంటే ఎక్కడ మార్పు, ఇంకా నా వల్ల కాదు అని దేవుడి మీద ఆనుకునే మార్పు కోరుకుంటాడండి. ఎందుకు దేవుడి మీద ఆనుకోవడానికి అని అంటే, మనం ఎన్నో విషయాలుగా దేవుణ్ణి అడుగుతూ వస్తూ ఉన్నాం, కానీ కొన్ని కార్యాలు జరుగుతున్నాయి, కొన్ని కార్యాలు జరగట్లా. ఎందుకు అంటే, నువ్వు ఇంకా ఆయన మీద ఆనుకొని నువ్వే నాకు సహాయం చేస్తావు అంటే, దైవజనులు ఎవరు ప్రార్థన చేసినా వాళ్ళ ద్వారా ఏమైనా అవుతాయా? ఆ ప్రార్థన ద్వారా ఎవరు చేస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ సహాయం అందిస్తున్నారు. అందుకే ముందుగా నీలో ఉన్న విశ్వాసం ద్వారా అక్కడ కార్యం జరగబోతుంది. ఆమెన్. ప్రతి ఒక్కరము కూడా అనారోగ్యంతో బాధపడుతూ, లేదంటే జాబులో ఎదుగుదల లేక, వ్యాపారంలో ఎదుగుదల లేక, సంతానం లేక బాధపడుతూ, గృహం లేక బాధపడుతూ, ఎన్నో విషయాలుగా కుటుంబంలో కూడా చెడు వ్యసనాలకు బానిసత్వమై వాళ్ళలో ఎప్పుడు మార్పు వస్తుందని ఎదురు చూస్తూ, అన్ని విషయాల్లో కూడా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు స్వయంగా ముందుగా మనలో విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున దర్శించి బలమైన విశ్వాసంలోకి నడిపించి, వాళ్ళు ఎటువంటి విషయాలుగా స్వస్థత విడుదల కోరుకుంటున్నారు, ఎటువంటి విషయాలుగా వాళ్ళకి నీ సహాయం అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు కుటుంబాల్లోని బలమైన కార్యాలు జరిగించుకోమని, నీ నామానికే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ అండి.